ఒక హిందూ స్త్రీయే చక్కగా వరలక్ష్మి వ్రతము ఎంతో వైభవంగా చేసుకుంది. రకరకాల నైవేద్యాలు పెట్టింది. వరలక్ష్మి వ్రతము, తాంబూలాలు, వాయనాలు అన్నీ అయిపోయాయి. తర్వాత చూడండి. చూసారా? ఒక హిందూ స్త్రీ అంతకుముందు వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకుంది. రకరకాల పిండి వంటలు, నైవేద్యాలు పెట్టింది. అందరు వచ్చినటువంటి వాళ్లకు వాయన తాంబూలాలు ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత రీల్ చేసింది. ఆ రీల్ ఏంటో మీరు చూశారు కదా. ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే, ఇది ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి రీల్ కనుక ఇది కాపీరైట్ రాదనేటువంటి ధైర్యంతో వేశాను. ఏమో చెప్పలేము, ఇంకా కాపీరైట్ వస్తుందో లేదో తెలియదు. అయితే అమ్మవారితో ఆటలా, ఈ రీల్స్ అమ్మవారితో చేయడం సభ్యతనేనా? ఇది ఎంత దారుణమైనటువంటి సంఘటన ఆలోచించలేకపోతున్నారా? భగవంతుడితో ఆటలా అసలు? ఈ మిగతా వాళ్ళు చూసి ఎంత హేళన చేస్తారు. ఏంటి మీ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు ఇదిగో ఇంత జుగుత్సాకరంగా, ఇంత దారుణంగా వీడియోలు చేస్తున్నారు, మీకు దేవుడు అంటే లెక్కనే లేదు, దేవుడితో మీరు ఆటలాడతారు, దేవుడితో మీరు మజాక్ చేస్తారు అని ఇతర ధర్మాల్లో ఉండేటువంటి వారు నవ్విపోతారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకున్నట్టుగా మనము ఇలాగే చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఒక ఫోటో దిగండి, వీడియో చేసుకోండి. చక్కగా ఇదిగో మేము ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము, ఇలా వాయినాలు ఇచ్చుకున్నాము, తప్పేం లేదు ఇలాంటి రీల్స్ చేసుకోవడం వల్ల. కానీ ఇలా వెటకారమైనటువంటి వీడియోలు అమ్మవారితో చేయడం అనేటువంటిది సభ్యత కాదు. ఇవి చూసి చాలామంది మేము కూడా ఇలా చేయాలి అనేటువంటి భావనలో ఉంటారు. వీటిని విమర్శించకపోతే కనుక ఇలాంటి వీడియోలు చూసి అనేక మంది తయారవుతారు. అందుకే నేను ఈ వీడియోను చూపించి మరీ విమర్శిస్తున్నాను. ఈ స్త్రీ బాధపడ్డప్పటికీ కూడా, ఎందుకంటే ఇది ధర్మం చెప్పాలి, చెప్పకపోతే కనుక చూసి కూడా ధర్మం చెప్పకపోతే తప్పవుతుంది, చూసి కూడా అధర్మాన్ని ప్రోత్సహిస్తే కనుక తప్పవుతుంది. కనుక చెబితే అయ్యో ఇట్లాంటి వీడియోలు చేస్తే ఎవరైనా కౌంటర్ వేస్తారు అనేటువంటి భయంతోనైనా కొంతమంది మానుకుంటారు. కనుక దయచేసి అమ్మవారితో ఆటలాడకండి, హిందూ సంస్కృతితో ఆటలాడకండి. హిందూ సంస్కృతి పైన, హిందూ దేవీ దేవతలపైన, మన సాంప్రదాయాలపైన ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ దయచేసి చేయకండి. చేతులు జోడించి వేడుకుంటున్నాను, ప్లీజ్.